మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేదా చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ 4 మిస్టేక్స్ని అస్సలు చేయకండి. తెలియక ఆల్రెడీ చేస్తున్నట్లయితే ఇప్పుడే మీ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ని పాజ్ చేయండి లేదా క్యాన్సిల్ చేయండి. అంత పెద్ద మిస్టేక్స్ ఇవి. సో ఈ 4 మిస్టేక్స్ ఏమిటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫస్ట్ వన్, ఈ తప్పుని చాలా మంది చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి 2 టైప్స్ అండి. ఒకటి డైరెక్ట్, ఇంకొకటి రెగ్యులర్. చాలా మంది తెలియక రెగ్యులర్లో వాళ్ళ డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నారు. మీరు కనుక రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని పెట్టుబడి పెడుతున్నట్లయితే మీకు వచ్చే రిటర్న్స్ అనేవి కాస్త తక్కువ ఉంటాయి. దేంతో కంపేర్ చేస్తే, డైరెక్ట్తో కంపేర్ చేస్తే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్లో ఎక్స్పెన్స్ రేషియో కాస్త ఎక్కువ. ఎక్స్పెన్స్ రేషియో అంటే కమిషన్, మిడిల్ మెన్ కమిషన్ కాస్త ఎక్కువ డైరెక్ట్తో కంపేర్ చేస్తే. సో అందుకనే మీకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి రెగ్యులర్లో. ఫస్ట్ డైరెక్ట్ అంటే ఎటువంటి ఏజెంట్ లేకుండా మనం కనుక మన డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్గా పెట్టుబడి పెడుతున్నట్లయితే అవే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. సో వీటిల్లో ఎటువంటి ఏజెంట్ ఉండడు కనుక ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, లైక్ 0.6% ఆ విధంగా ఉంటుంది. సో వాళ్ళు మనకొచ్చే రిటర్న్స్ నుండి కమిషన్ని కట్ చేసుకుంటారు కనుక, తక్కువ కమిషన్నే కట్ చేసుకుంటున్నారు కనుక రిటర్న్స్ కూడా కాస్త ఎక్కువ ఉంటాయి రెగ్యులర్తో కంపేర్ చేస్తే. ఇది మనం కనుక మన డబ్బుని ఏదొక ఏఎంసి వద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గ్రో, పేటిఎం మనీ, అప్స్టాక్, ఎక్సెట్రా. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎటువంటి ఏజెంటు లేకుండా ఈ మధ్య డైరెక్ట్గా వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్. సో మిడిల్ మ్యాన్ లేకుండా మనం డైరెక్ట్గా యాప్స్ ద్వారా ఏఎంసి వద్ద ఏదొక ఫండ్, ప్రతి ఏఎంసి వద్ద చాలా ఫండ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఇది ఎస్బీఐ ఏఎంసి అనుకుందాం. సో ఎస్బీఐ ఏఎంసి వద్ద లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, డెట్ చాలా ఫండ్స్ ఉంటాయి. ఏదో ఒక ఫండ్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్గా గ్రో, పేటిఎం, అప్స్టాక్ ఆ యాప్స్ ఓపెన్ చేసి ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అని చెప్పి ఎంటర్ చేసి క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ. అసలు రెగ్యులర్ అంటే ఇంతకుముందు ఈ యాప్స్ ఏమీ లేవు. సో మనం ఏం చేసేవాళ్ళం, ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఫినాన్షియల్ అడ్వైజర్స్ లేకపోతే ఏజెంట్స్, వాళ్ళ వద్దకు వెళ్ళి సార్ మేము కూడా మా డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, సో ఎలా అని అడిగితే వాళ్ళు చెప్పేవారు, ఈ ఫండ్ బాగుంది, ఆ ఫండ్ బాగుంది, ఇన్వెస్ట్మెంట్ చేయండి, నా చేతికి ఇవ్వండి, నేను మీ బదులు ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఆ ఫండ్స్లో అని చెప్పి ఏజెంటు మన వద్ద డబ్బు తీసుకొని ఈయన మన బదులు ఏఎంసి వద్ద మన డబ్బుని పెట్టుబడి పెడతాడు. సో ఏజెంటు ఆల్రెడీ కొన్ని ఏఎంసిస్తో లింక్ అయి ఉంటాడు. సో అలాంటి ఏఎంసిస్లో మాత్రమే మన డబ్బుని పెట్టుబడి పెడతాడు. సో ఈ ఏఎంసిస్ ఏజెంట్కి కమిషన్ ఇస్తాయా? ఎస్, ఇస్తాయి. డైరెక్ట్గా కాదు. ఏం చేస్తారంటే ఇవి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి ముందే చెప్తారు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ. ఎక్స్పెన్స్ రేషియో అంటే కమిషన్ 1.6% అని చెప్పి చెప్తారు. ఇక్కడ 0.6 కానీ ఇక్కడ 1.6. దీంతో కంపేర్ చేస్తే 1% ఎక్కువ. ఎందుకంటే ఈ 1% ఎక్స్ట్రా అమౌంట్ని మన ప్రాఫిట్స్ నుండి కట్ చేసుకొని ఏజెంట్కి ఇస్తాయి ఏఎంసీస్. అర్థమైందా అండి? సో అందుకనే రిటర్న్స్ అన్నవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాని నుండి ఎక్కువ కమిషన్ని కట్ చేసుకొని ఏఎంసీస్ ఆ డబ్బుని ఏజెంట్స్కి ఇస్తూ ఉన్నాయి. అందుకనే మనకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి డైరెక్ట్తో కంపేర్ చేస్తే. అర్థమైందండి? ఈ విధంగా ఇవైతే వర్క్ అవుతూ ఉంటాయి. అసలు రెగ్యులర్కి డైరెక్ట్కి డిఫరెన్స్ ఏంటో నేను ప్రాక్టికల్గా మీకు గూగుల్ ఓపెన్ చేసి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ని మనమైతే ఓపెన్ చేద్దాం. ఏం ఫండ్? ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. క్లిక్. ఇదిగోండి, ఇది ఓపెన్ చేద్దాం. moneycontrol.com. ఇది ఫండ్. సో ఇందులో ఉంది ప్రెజెంట్ అయితే డైరెక్ట్. కనిపించిందా? డైరెక్ట్లో ఈ ఫండ్ అన్నది ఉంది. డైరెక్ట్లో ఉండడం వలన ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది. ఎంత? 0.67%. అదే రెగ్యులర్లో ఉంటే
ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. మార్చుదాం, ఓకేనా? మార్చుతున్నా, రెగ్యులర్ గో. ఎంత ఇప్పుడు? 1.6. అదే డైరెక్ట్లో తక్కువ 0.67. అర్థమైందా అండి? ఇదిగోండి 0.67. అదేవిధంగా డైరెక్ట్లో రిటర్న్స్ చూద్దాం. లాస్ట్ 5 ఇయర్స్గా రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఈ ఫండ్ 27.32% రిటర్న్ని జనరేట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, 27.32. మనం కావాలంటే లెక్కేద్దాం. 27.32 కదా, 27.32 అంటే లాస్ట్ 10 ఇయర్స్గా ఈ ఫండ్ ఇంత రిటర్న్ని జనరేట్ చేసింది. ఫ్యూచర్లో చేస్తుందా? చెప్పలేం. అర్థమైందా అండి? సో ఫ్యూచర్లో ఇంత ఇస్తుందని కాదు, పాస్ట్లో ఇంత రిటర్న్ని జనరేట్ చేసింది. అదే రెగ్యులర్లో తక్కువ ఉంటుంది రిటర్న్. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ, మిడిల్ మ్యాన్కి కమిషన్ వెళ్తుంది, అది కూడా మన ప్రాఫిట్స్ నుండి వాళ్ళకి కమిషన్ వెళ్తుంది కనుక రిటర్న్ తక్కువ ఉంటుంది. ఎంత ఉందో మనమైతే చూద్దాం. రెగ్యులర్ మారుస్తూ ఉన్న గో. ఇదిగోండి ఇప్పుడు చూద్దాం. గత లాస్ట్ 5 ఇయర్స్గా రిటర్న్ 25.95, కానీ ఇందాక ఎంత ఉంది? 27.32, కానీ ఇప్పుడు 25.95. ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఇది వేరేది, ఓకేనా? 95, ఓకేనా? చూద్దాం. ఇది డైరెక్ట్ రిటర్న్, ఇది రెగ్యులర్ రిటర్న్. కాస్త డిఫరెన్స్ అయితే ఉంది. సో ఆ చిన్న డిఫరెన్స్ వలన మనకి ఎంత లాసో చూద్దాం, ఓకేనా? ఎగ్జాంపుల్గా మీరు నెలకి 10,000 అనుకుందాం. ఇలా ఎన్ని ఇయర్స్ పాటు పెట్టుబడి పెట్టారు? ఎగ్జాంపుల్గా 10 ఉంది. 10 ఇయర్స్కి అనగా లాస్ట్ 10 ఇయర్స్లో ఇంత రిటర్న్ని జనరేట్ చేసింది అనుకుందాం. సో మనం టోటల్గా పెట్టుబడి పెట్టేది 12 lakhs, అంతే కదా? నెలకి 10,000. ఆ విధంగా 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడితే మనం టోటల్గా 12 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు. సో మనకి జనరేట్ అయ్యే రిటర్న్ చూసుకున్నట్లయితే 44 lakhs. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 56 lakhs. అదే మనం కనుక రెగ్యులర్ కాకుండా డైరెక్ట్లో పెట్టుబడి పెట్టున్నట్లయితే సేమ్ అమౌంట్ నేనైతే ఎంటర్ చేస్తూ ఉన్నా. ఇక్కడ రిటర్న్ కాస్త ఎక్కువ, ఎంత డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. సో నెలకి 10,000, ఆ విధంగా 10 ఇయర్స్ చూడండి 12 lakh సేమ్, కానీ ఇక్కడ మనకి జనరేట్ అయ్యే రిటర్న్ 50 lakhs. అర్థమైందా అండి? కానీ ఇక్కడ రెగ్యులర్లో 44 lakhs, కానీ ఇక్కడ 50 lakhs, అంటే 6 lakhs డిఫరెన్స్ అనమాట. అర్థమైందా అండి? సో అందుకనే రెగ్యులర్ కాకుండా డైరెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంత డిఫరెన్స్ అన్నది ఉంటుంది. ఇది 50, కానీ అది 44. అదే 20 ఇయర్స్ అనుకుందాం. ఇది 10 ఇయర్స్ కదా, 20 ఇయర్స్కి మూవ్ చేస్తున్నా, 20 ఇయర్స్కి ఇంత రిటర్నే ఇచ్చింది అనుకుందాం. అది ఇది కూడా సేమ్ రిటర్న్ని ఇచ్చింది అనుకుందాం. సో 20 మారుస్తూ ఉన్నా. ఇది రెగ్యులర్ కదా. సో మనకి రెగ్యులర్లో డైరెక్ట్గా 7 CR 7 కోట్లు మనకైతే రిటర్న్. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి దాదాపుగా 8 కోట్లు. అదే డైరెక్ట్లో చూద్దాం. 9,92,00,000. ఎంత డిఫరెన్సు చూడండి, దాదాపుగా 10 కోట్లు. అసలు రిటర్న్ అంతా కలిపి 10 కోట్లు, కానీ ఇది చూసుకున్నట్లయితే 8 కోట్లు. 2 కోట్లు డిఫరెన్సు. చిన్న మిస్టేక్ వలన మనకైతే 2 కోట్లు లాస్. సో నేను చెప్తుంది ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళకి చెప్తున్నా. సో మీకు నాలెడ్జ్ ఉంది, ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఐడియా ఉంది. సో అలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంతేగాని కన్ఫ్యూజ్ అయ్యి మీకు నాలెడ్జ్ ఉండి కూడా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అంటే కొన్ని ప్లాట్ఫామ్స్లో ఏజెంట్ మనకైతే కనిపించడు, మనం ఏజెంట్ని కూడా కలవం, కానీ తెలియకుండానే డైరెక్ట్లో కాకుండా రెగ్యులర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా ఫోన్పే. చాలామంది ఫోన్పేలో మ్యూచువల్ ఫండ్స్ని కొంటూ ఉంటారు. నేను రికార్డింగ్ చేస్తున్నా నా స్క్రీన్ని. సో నేను ఫోన్పేని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ వెల్త్, ఇదిగోండి బెస్ట్ SIP ఫండ్స్ క్లిక్ చేస్తారు. ఇవన్నీ మ్యూచువల్ ఫండ్సే కదా, డైరెక్టే కదా అనుకుంటారు, కానీ ఇవి రెగ్యులర్. అర్థమైందా అండి? ఇక్కడ ఏజెంటు ఫోన్పే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, డైరెక్ట్గా SIP పెట్టుకుంటారు, ఫోన్పే నుండి కట్ అవుతూ ఉంటుంది. మనం చూడాల్సింది ఇక్కడ బటన్ ఉందా, క్లిక్, ఐ బటన్ క్లిక్, ఇదిగోండి
ఇక్కడ క్లియర్గా ఉంది ఏమని, రెగ్యులర్, ప్లాన్ టైప్ రెగ్యులర్, ఎక్స్పెన్స్ రేషియో 1.57. అర్థమైందా అండి? ఇది మీరైతే గమనించండి. క్లారిటీ వచ్చిందా? సో ఈ విధంగా చూసుకొని మీరు ఏ ప్లాట్ఫామ్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అది రెగ్యులరా డైరెక్టా చూసుకోండి. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, నాకు తెలియక నేను రెగ్యులర్లో నా డబ్బుని పెట్టుబడి పెట్టా, ఇప్పుడు డైరెక్ట్లోకి ఏ విధంగా మార్చుకోవడానికి ఛాన్స్ ఉందా? ఎస్ ఉంది. ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్లైన్. ప్రతి సిటీలోని మ్యూచువల్ ఫండ్ బ్రాంచెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఐసిఐసిఐ ప్రూ మ్యూచువల్ ఫండ్, గూగుల్లోకి వెళ్ళి కొట్టండి ఐసిఐసిఐ ప్రూ మ్యూచువల్ ఫండ్ బ్రాంచ్ నియర్ మీ అని కొట్టండి, చూపిస్తుంది. వెళ్ళండి, చూపించండి మీ ఫండ్స్. ఇలా నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా రెగ్యులర్లో పెట్టుబడి పెట్టా, ఇదిగోండి ప్రూఫ్. మార్చండి అంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఫిలప్ చేస్తే డన్ అయిపోయింది, మారుతుంది. ప్రాసెస్ ఉంది. లైక్ కొన్నిసార్లు ఏమంటారంటే కంప్లీట్గా డబ్బుని విత్డ్రా చేయండి అంటారు. అలాంటప్పుడు ఎగ్జిట్ లోడ్ పడుతుంది. 1 year కన్నా తక్కువ కాలం పాటు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎగ్జిట్ లోడ్ పడుతుంది. కొన్నిసార్లు ట్యాక్స్లు కూడా పడతాయి. కొన్నిసార్లు ఏంటంటే విత్డ్రా చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు మార్చేస్తారనమాట. అర్థమైందా అండి? అదేవిధంగా ఆన్లైన్ వచ్చేసి ఏఎంసీ వెబ్సైట్, ఐసిఐసిఐ ప్రూ మ్యూచువల్ ఫండ్ మీది. సో ఐసిఐసిఐ ప్రూ ఏఎంసీ వెబ్సైట్ అని కొట్టండి, వస్తుంది. అక్కడ లాగిన్ అయ్యి మీరైతే మార్చుకోవచ్చు. లేదా ఏజెన్సీస్, క్యామ్స్, కార్వి ఎక్సెట్రా వీళ్ళ సహాయంతో కూడా మీరైతే మార్చుకోవచ్చు. సో వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా చూపిస్తుంది, మార్చుకోండి. అర్థమైందండి? ప్రాసెస్ అంతా సింపుల్. నెక్స్ట్, ఇది చాలా అంటే చాలా మంది చేస్తున్న తప్పు ఏంటి? ఇన్వెస్టింగ్ బై చెకింగ్ పాస్ట్ రిటర్న్స్. అక్కడ చూపిస్తుంది లాస్ట్ 3 yearsగా ఈ ఫండ్ 20% రిటర్న్ని జనరేట్ చేసింది అని చెప్పి చూపిస్తుంది. కానీ బిగినర్స్ ఏమనుకుంటారు, 3 years పాటు ఈ ఫండ్లో పెట్టుబడి పెడితే 20% రిటర్న్ అన్నది వస్తుందేమో అనుకుంటారు. ఎవ్వరూ చెప్పలేరు, నేను కూడా చెప్పలేను. ఈ ఫండ్ నెక్స్ట్ 3 yearsలో ఇంత పర్సంటేజ్ రిటర్న్ని జనరేట్ చేస్తుంది అని చెప్పి నేను కూడా చెప్పలేను, ఎవ్వరూ చెప్పలేరు. నమ్మండి. సో వీళ్ళు డిస్ప్లే చేసేది లాస్ట్ 3 yearsగా ఎంత రిటర్న్ వచ్చిందో చూపిస్తారు, లాస్ట్ 5 yearsగా, అండ్ అదేవిధంగా ఆ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసిందో చూపిస్తారన్నమాట. ఎగ్జాంపుల్గా ఇదిగోండి డైరెక్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ 5 years ఎంత 27.32. గత లాస్ట్ 5 yearsగా ఇంత పర్సంటేజ్ రిటర్న్ని జనరేట్ చేసింది, అంతేకాని ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 yearsలో ఇంత రిటర్న్ వస్తుంది అని చెప్పి వీళ్ళైతే చెప్పట్లేదు. అదేవిధంగా లాస్ట్ 6 monthsగా 19.1% రిటర్న్ని జనరేట్ చేసింది ఈ ఫండ్. సో దీన్ని చూసి ఓహో 5 yearsకి ఇంత అంటే నేను 5 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత రిటర్న్ వస్తుందని చెప్పి బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అలా మాత్రం చెయ్యకండి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే సింపుల్గా నేను పేటిఎం మనీ యాప్ని ఓపెన్ చేస్తున్నా, చాలామంది చేసే మిస్టేక్ ఏంటో చూపిస్తాను మీకు బ్లైండ్గా. నేను స్క్రీన్ రికార్డింగ్ని ఓపెన్ చేస్తున్నా, పేటిఎం మనీ క్లిక్ చేశాను. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఉందా, క్లిక్ చేస్తారు, కిందకి వెళ్తారు, ఫండ్స్ విత్ బెస్ట్ రిటర్న్స్ క్లిక్ చేస్తారు. ఇంకా బ్లైండ్గా ఇంకా రీసెర్చ్ లేదు, ఏం లేదు, ఇలా చూస్తారన్నమాట. ఏంటి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 40% రిటర్న్ జనరేట్ అవుతుందా, ఈ ఫండ్ అయితే 38, ఈ ఫండ్ అయితే 35, ఈ ఫండ్ అయితే 35, 34 అని చెప్పి వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంత రిటర్న్ వస్తుంది ఏమో అనుకుంటారు తప్ప పాస్ట్లో ఇంత రిటర్న్ వచ్చింది, ఫ్యూచర్లో వస్తుందా రాదా తెలియదు అని చెప్పి ఎవ్వరూ గమనించరు. సో ఈ ఫండ్ ఉంది 40% అంట, వెంటనే ఇన్వెస్ట్ అయిపోయింది. సో ఇవి ఆల్రెడీ పీక్లో ఉన్నాయి. అర్థమైందా అండి? ఆల్రెడీ ఈ ఫండ్స్ పీక్లో ఉన్నాయి. సో ఫ్యూచర్లో కూడా ఇంతే రిటర్న్ వస్తుందంటే చెప్పలేం. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఎలా వర్క్ అవుతుందంటే ఇలా ఇక్కడ ఉంది, ఇదిగోండి ప్రూఫ్. లాస్ట్ 6 months నొక్కా, ఇలా వర్క్ అవుతుంది. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఒక్కసారి బాగా అప్ అయిందంటే నెక్స్ట్ డౌన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇదిగోండి ఇక్కడ డౌన్లో ఉంది, ఒకేసారి అప్ అయింది. అప్ అయిందా? ఇదే అప్ అన్నది కొంచెం కాలం పాటు కొనసాగింది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు, అమ్మో అప్ అయింది అలాగే ఉంది ఇంకా పడదేమో అని చెప్పి ఎక్కడైతే పీక్లో ఉందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన కొంచెం సేపటికి ఏమవుతుందంటే, కొన్ని రోజులకి ఏమవుతుందంటే వెంటనే డౌన్ అవుతుంది. ఒక్కసారి మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ అప్ అయిందా
వెంటనే నెక్స్ట్ స్టెప్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, పీక్ కంప్లీట్గా పీక్లో ఉంది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, నెక్స్ట్ డౌన్. సరే డౌన్ అయితే ఏంటి, మంచి ఫండ్ కదా, ప్రాబ్లం ఏం లేదు, డౌన్ అయినా కూడా ఉంచండి. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ప్రెజెంట్ కదా, ప్రెజెంట్ ఇక్కడ ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేశారు, నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా డౌన్ అవుతుంది. అది మార్కెట్ స్వభావం. డౌన్ అవగానే అమ్మో ఇన్వెస్ట్ చేశాను కదా నాకు లాస్ వచ్చింది అంటే ఈ ఫండ్ మంచిది కాదు అని చెప్పి ఏం చూసుకోరు, ఇంకా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందా ఏమి చూసుకోరు. సో పీక్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వెంటనే డౌన్ అవుతుంది, ఒక 3 days తర్వాత అంతా రెడ్లో ఉంటుంది, మైనస్లో, -2% ఉన్నాయి, -10% ఇలా ఉంటుంది, వెంటనే విత్డ్రా చేస్తారు. అది అతి పెద్ద తప్పు. మీరు కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈక్విటీ మార్కెట్లో కానీ పెట్టుబడి పెడుతున్నట్లయితే పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి 6 days తర్వాత, 2 months తర్వాత, 1 year తర్వాత విత్డ్రా చేస్తున్నట్లయితే అతి పెద్ద తప్పు ఇదే. సో మీరు ఖచ్చితంగా మినిమం 10 years ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు కనుక డబ్బుని అలా వదిలేస్తే, లేదా ఎస్ఐపి చేసుకుంటూ 10 years పాటు అలా వదిలేస్తే మీకు మంచి రిటర్న్స్ అనేవి కనిపిస్తాయి. ఈ తప్పుని మీరైతే అస్సలు చేయకండి. పీక్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా ఏదో పాస్ట్ రిటర్న్స్ని చూసి చేయకండి, ఫండమెంటల్స్ అన్నీ చూడండి. అంతా చూసి ఓకే అనుకుంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. టైం ఇవ్వండి, ఒక 10 years ఆ విధంగా పేషెన్స్గా ఉంటే మంచిగా రిటర్న్స్ అనేవి కనిపిస్తాయి లేదా కనిపించవు. సో అసలు ఏ విధంగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందో లేదో ఆ ఫండ్ ఎలా చూడాలి, చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఇదే చూద్దాం. ఈ ఫండ్ మంచిదా కాదన్నది ముందుగా రిటర్న్స్ మీరైతే చూసుకోవాలి. రిటర్న్స్తో పాటు ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు, ఈ స్టాక్స్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతున్నాడు, ఈ స్టాక్స్ మంచివైతే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫండ్ అన్నది మంచిగా రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది. ఈ స్టాక్స్ మంచివి కాకపోతే ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్లో ఫండ్ మేనేజర్ ఏకంగా 4.21% ఆఫ్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో ఈ స్టాకు మంచిదా కాదా మీరు ఈ విధంగా చూసుకోవాలి. పిఈ రేషియో, పీబీ రేషియో అంతా, సెక్టార్ పిఈ ఎంత ఉంది, దీని పిఈ ఎంత ఉంది, హైలో ఉంది, రైట్లో ఉంది చూడండి, పిఈ హైలో ఉంది, సో కాస్త జాగ్రత్త. పీబీ కూడా హైలో ఉంది, కాస్త జాగ్రత్త. అదేవిధంగా రిటర్న్స్ అనేవి ఏ విధంగా వస్తూ ఉన్నాయి, A to Z మీరైతే చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ప్రతిదీ మీరైతే చూడాలి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటే మాత్రమే మీరు ఆ ఫండ్లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టండి. అర్థమైందా అండి? ఏదో పాస్ట్ రిటర్న్స్ని చూసి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇంకా నెక్స్ట్ వన్, ఈ మిస్టేక్ని కూడా చాలా అంటే చాలా మంది చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మిస్టేక్. చాలా మంది గ్రోత్ ప్లాన్స్లో కాకుండా IDCW ప్లాన్స్లో తెలుసో తెలియకో పెట్టుబడి పెడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం తెలియదు, గ్రోత్ అంటే ఏంటి, IDCW అంటే ఏంటి తెలియదు, అయినా కూడా తెలియకుండా దీంట్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ తప్పుని మీరైతే చేయకండి. IDCW అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్ ప్లాన్స్. అర్థమైందా అండి? నథింగ్ బట్ డివిడెండ్. ఇంతకుముందు డివిడెండ్ అని చెప్పి పిలిచేవారు, గ్రోత్ ప్లాన్స్, డివిడెండ్ ప్లాన్స్ అని చెప్పి. సో డివిడెండ్నే పేరు మార్చారనమాట, ఈ విధంగా పెట్టారు. అర్థమైందా అండి? సో రెండిటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మీరు కనుక లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెడదాం, ఫ్యూచర్లో అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి చాలా గ్రో అవ్వాలి కార్పస్ అన్నది అనుకున్నట్లయితే గ్రోత్. అలా కాదండి, ఫ్యూచర్లో నా డబ్బు పెద్దగా గ్రో అయినా అవ్వకపోయినా పర్లేదు, కానీ నా డబ్బు మీద అనగా నా మ్యూచువల్ ఫండ్ డబ్బు మీద ఎంతైతే రిటర్న్స్ జనరేట్ అవుతూ ఉన్నాయో ఆ రిటర్న్స్ అన్నవి అస్తమాటు నా బ్యాంక్ అకౌంట్లో పడాలి అనుకున్నట్లయితే ఇది. సో మీరు కనుక గ్రోత్ని చూస్ చేసుకున్నట్లయితే రిటర్న్స్ అన్నవి మీ బ్యాంక్ అకౌంట్లో అస్తమాటు పడవు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన రిటర్న్ మీద రిటర్న్, రిటర్న్ మీద రిటర్న్ ఈ విధంగా గ్రో అవుతూనే ఉంటుంది. మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మంచిగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయి, కానీ ఇందులో అంత రిటర్న్స్ అనేవి ఫ్యూచర్లో జనరేట్ అవ్వవు. ఎందుకంటే ఎంతైతే రిటర్న్ జనరేట్ అవుతుందో ఆ రిటర్న్ని రెగ్యులర్ బేసిస్లో మన బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటాడు మీరు కనుక ఈ ప్లాన్ని చూస్ చేసుకున్నట్లయితే. సో ఎప్పటికప్పుడు డబ్బు అనేది పడుతుంది కనుక డబ్బు మీద డబ్బు, వడ్డీ మీద వడ్డీ గ్రో అవ్వదు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పెద్దగా ఉండదు. సో మనకు వచ్చే రిటర్న్ ఫ్యూచర్లో ఒక 20 years పాటు మీరు కనుక ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 20 years తర్వాత మనకు వచ్చేది చాలా తక్కువ, కానీ దీంట్లో ఎక్కువ. అర్థమైందండి? చిన్న ఎగ్జాంపుల్ మీకైతే చూపిస్తా. ముందుగా IDCW ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. నథింగ్ బట్ డివిడెండ్. ఎగ్జాంపుల్గా మీరు 1000 units కొన్నారు, ఒక యూనిట్ 10 rupees అనుకుందాం, అంటే టోటల్గా మీరు పెట్టుబడి పెట్టింది
10,000. కొన్ని మంత్స్కి ఎన్ఏవి 10 రూపీస్ నుండి 12 రూపీస్కి పెరిగింది. అంటే ఇక్కడ ఎన్ఏవి 2 రూపీస్ పెరిగింది. సో 12 రూపీస్ అయింది కనుక మనం 1000 యూనిట్స్ని కొన్నాం కనుక 1000 ఇంటూ 12 టోటల్గా 12,000. సో 10,000 విలువైన ఇన్వెస్ట్మెంట్ 2,000 ప్రాఫిట్తో 12,000 అయినట్లు. ఇలా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరిగితే వెంటనే ఏం చెప్తారంటే వీళ్ళు 2 రూపీస్ డివిడెంట్ మేమైతే ఇస్తాం అంటారు. అంటే ఎంతైతే ఎన్ఏవి పెరిగిందో అంత ఇస్తాము అంటారనమాట. ఏమని చెప్తారంటే డివిడెండ్ 2 రూపీస్ పర్ యూనిట్ అని చెప్తారు. టోటల్ ఎన్ని యూనిట్స్? 1000 యూనిట్స్. సో 1000 ఇంటూ 2 రూపీస్ 2000. ఈ 2000 అన్నది డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అర్థమైందా అండి? ఎన్ని యూనిట్స్ ఉంటే అంత డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఇక్కడ 2 రూపీస్ని మనకి ఇండైరెక్ట్గా ఇచ్చేసారు కనుక అది మైనస్ అవుతుంది. నార్మల్గా అయితే ప్రెజెంట్ ఎన్ఏవి 12 ఉంది, 12 అయింది కదా. 2 రూపీస్ ఆల్రెడీ డివిడెండ్ రూపంలో ఇచ్చేశారు. సో ఎంతైతే మనకి డివిడెండ్ ఇస్తూ ఉన్నారో అది మన యొక్క ఎన్ఏవి నుండి మైనస్ అవుతుంది. సో 12 ఉన్న ఎన్ఏవి 2 రూపీస్ మనకి ఇస్తున్నారు కాబట్టి 2 మైనస్ చేస్తే 10. మళ్ళీ మన యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 1000 యూనిట్స్ ఇంటూ ప్రెజెంట్ ఎన్ఏవి 10. సో 10,000. ఇంతకుముందు ఎంతైతే పెట్టుబడి పెట్టామో అంతకే అయిపోయింది. కొన్ని రోజులు అయింది, కొన్ని ఇయర్స్ అయింది. సో ఎన్ఏవి 15 అయింది. అంటే 5 రూపీస్ ఎన్ఏవి పెరిగింది. సో ప్రెజెంట్ 1000 యూనిట్స్ కదా, 1000 ఇంటూ 15. సో 15,000 మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అయింది. అంటే 5,000 ప్రాఫిట్. సో మళ్ళీ వీళ్ళైతే చెప్తారు డివిడెండ్ 2 రూపీస్ పర్ యూనిట్ అంటారు. సో టోటల్ 1000 యూనిట్స్, 1000 ఇంటూ 2 2000. 2000 మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మళ్ళీ సేమ్ అండి. సో ఇక్కడ ఎన్ఏవి 15 అయింది కదా, 15 మైనస్ 2 ఎంత? 13. ఫైనల్గా 13 అవుతుంది. ఇదిగోండి. సో మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 1000 ఇంటూ 13 13,000. అర్థమైందా అండి? ఈ విధంగా మనకి ఎప్పుడెప్పుడైతే డివిడెండ్ని ఇస్తూ ఉంటారో అప్పుడు ఎన్ఏవి తగ్గుతూ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనకి పెద్దగా ఫ్యూచర్లో అనగా ఎప్పుడైతే డబ్బుని అంతా విత్డ్రా చేసుకుంటామో అప్పుడు పెద్దగా రిటర్న్స్ అనేవి కనిపించవు. కానీ గ్రోత్లో అయితే అలా కాదు. ఎన్ఏవి పెరుగుతూ ఉంటుంది, మన యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో ఇక్కడ ఎంతైతే రిటర్న్ జనరేట్ అయిందో దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంటే చేస్తారు. అలా రిటర్న్ మీద రిటర్న్ జనరేట్ అయ్యి ఎక్కువ కార్పస్ అనేది మనకైతే అక్యుములేట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1000 యూనిట్స్ 10 ఎన్ఏవి. సో టోటల్గా 10,000 మనమైతే పెట్టుబడి పెట్టాం. కొన్ని ఇయర్స్ పాటు వదిలేశారు. సో 10 ఎన్ఏవి కాస్త 30 అయింది. సో అలాంటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 1000 ఇంటూ 30,000 అయినట్లు. అంటే ఎంత? 3 టైమ్స్ ప్రాఫిట్ అనమాట. సో ఇలా గ్రోత్లో ఎంతైతే రిటర్న్ జనరేట్ అయిందో దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మన చేతికి ఇవ్వరు. సో అందుకని చెప్పి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన ఎక్కువ రిటర్న్స్ మనకైతే కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా అండి? సో అందుకనే జాగ్రత్త. మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఇక్కడే ఉంటుందన్నమాట గ్రోత్. అర్థమైందా అండి? గ్రోత్. మీరు గ్రోత్ వద్దు, నాకు డివిడెండే కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి IDCW. అర్థమైందా అండి? సో దీంట్లోకి మీరైతే మార్చుకోవచ్చు. లేదండి నాకు ఇది వద్దు, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావాలి, గ్రోత్ కావాలి అనుకున్నట్లయితే మీరు గ్రోత్లో పెట్టుకోండి. గ్రోత్ డైరెక్ట్ గ్రోత్. అందుకనే పేరు SBI స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇది చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టేసుకోండి. ఏ ఫండ్ అయినా కావచ్చు, డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అని చెప్పి పలకడం అలవాటు చేసుకోండి. సో వాటిల్లోనే మీరైతే పెట్టుబడి పెట్టండి. ఇంకా లాస్ట్ వన్, ఇది ఇంకా ఇంపార్టెంట్. ఏంటంటే చాలామంది డైవర్సిఫికేషన్ చేసుకోరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ల్యాక్ ఆఫ్ డైవర్సిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి 15,000 మీరైతే ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ 15,000ని అంతా తీసుకెళ్ళి ఒకే మ్యూచువల్ ఫండ్లో పెడతారు. ప్రతి మంత్ ఒకే మ్యూచువల్ ఫండ్లో పెడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్గా స్మాల్ క్యాప్ ఫండ్, ఏదో పిచ్చి ఫండ్, అసలు ఫండమెంటల్గా స్ట్రాంగ్గా లేదు, ఏదో ఎవరో పెడుతున్నారని చెప్పి మీరు పెట్టారు. ఫ్యూచర్లో బాగాలేదు కాబట్టి ఫండమెంటల్గా సో ఎన్ఏవి తగ్గుతూ ఉంటుంది. అలా ఎన్ఏవి తగ్గినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరగాల్సింది పోయి తగ్గుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? సో అంత లాస్. సో అందుకనే మీరైతే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఒకే ఫండ్లో కాకుండా డిఫరెంట్ ఫండ్స్లో కాస్త డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్గా 15,000 అనుకోండి, 7,000 వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. మళ్ళీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఒకే ఫండ్లో కాకుండా కొంచెం లార్జ్ క్యాప్, కొంచెం మిడ్ క్యాప్,
కొంచెం స్మాల్ క్యాప్. ఈ విధంగా డైవర్సిఫై చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అదేవిధంగా 3000 వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. మీకు పాప ఉంటే 10 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న పాప ఉంటే సుకన్య సమృద్ధి, లేదా బాబున్నాడు పీపీఎఫ్. అదేవిధంగా ఆర్డి ఎందుకంటే రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఫ్యూచర్లో ఏదన్నా డబ్బు కావాల్సి వస్తే ఆర్డి నుండి మీరైతే వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. ఇది షార్ట్ టర్మ్కి. ఇది 15 ఇయర్స్ టెన్యూర్ మినిమం నేను చెప్తున్నా. ఇది మినిమం 10 ఇయర్స్. ఇవి రెండు లాంగ్ టర్మ్. ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ అండి. అదేవిధంగా ఎన్పిఎస్లో 1000, ఇక్కడ ఆర్డీలో 2000, ఎన్పిఎస్లో 1000. ఎందుకంటే ఫ్యూచర్లో మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి లంసమ్గా డబ్బు అన్నది వస్తుంది. అదేవిధంగా 1000 వచ్చేసి పర్ మంత్లీ ప్రీమియం కూడా మనమైతే కట్టుకోవచ్చు. 1000 వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్, 1000 వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్. ఈ విధంగా మీరైతే డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్గా ఫినాన్షియల్ ప్లానింగ్. వీటిల్లో మెయిన్ థింగ్ టర్మ్ ఇన్సూరెన్స్. సో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ని తీసుకున్నారు. ఎగ్జాంపుల్గా ఫ్యూచర్లో ఏదైనా రిస్క్ అయితే మన ఫ్యామిలీకి ఆ బీమా సంస్థ ₹1,00,00,000 ఇస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, టర్మ్ ప్లాన్ తీసుకోలేదు, మనమైతే లెక్కేద్దాం. సో ఈ టర్మ్ ప్లాన్ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఉంది బజాజ్ అలియన్స్. ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ను జస్ట్ మంత్కి 583, ఎంత మంత్కి 583 కడితే మనకి ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ అన్నది వస్తుంది. మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఈ బీమా సంస్థ ₹1,00,00,000 ఇస్తుంది. అదే మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో తెగ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి, మనకి రెగ్యులర్గా యావరేజ్గా ఒక 12% రిటర్న్ జనరేట్ అవుతుంది కాబట్టి 12% అనుకుందాం. మీరు నెలకి 10,000 ఒక 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెట్టారు. 10 ఇయర్స్ తర్వాత రిస్క్ అయింది, లేదా 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి 3 ఇయర్స్ కంప్లీట్ అయింది, రిస్క్ అయిందండి. సో మనం టోటల్గా పెట్టుబడి పెట్టేది 3,60,000, కానీ మనకు వచ్చే రిటర్న్ 75,000, టోటల్గా 4,35,000 వస్తుంది. అప్పుడు రిస్క్ అయితే మన కుటుంబానికి ఇంతే వెళ్తుంది, 4 lakhs వెళ్తాయి. ఏమైనా ఉందా? ఇక్కడ మనం ఏకంగా 10,000 పెడుతున్నాం. ఈ 10,000లో జస్ట్ ₹1,000 మీరు కనుక టర్మ్ ప్లాన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి మంత్ మీకు రిస్క్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కట్టారు, ఒక 3 months తర్వాత లేదా 3 years తర్వాత రిస్క్ అయింది, అలాంటప్పుడు ₹1,00,00,000 వెళ్తాయి. అదే మీరు 10,000 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి జనరేట్ అయ్యేది 4,35,000. ఇది ఫ్యామిలీకి వెళ్తుంది. ఏం సరిపోతుంది? సో దీంట్లో కొంచెం పార్ట్ మీరు కనుక కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక ₹1,000 మీరు టర్మ్ ప్లాన్ తీసుకుంటే కుటుంబానికి ₹1,00,00,000 వెళ్తాయి. అర్థమైందా అండి నేను చెప్పింది? అదే 3 years తర్వాత మనకి రిస్క్ అయితే ఒకవేళ మనం కనుక టర్మ్ ప్లాన్ తీసుకున్నట్లయితే ₹1,00,00,000 వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 years వెయిట్ చేసినా కూడా మన చేతికి వచ్చేది 23 lakhs. మనకి రిస్క్ అయితే మన ఫ్యామిలీకి వెళ్ళేది 23 lakhs. కానీ మీరు కనుక టర్మ్ ప్లాన్ తీసుకున్నట్లయితే మీ కుటుంబానికి వెళ్ళేది ₹1,00,00,000 అనమాట. సో బెస్ట్ కంపెనీని ఏ విధంగా చూస్ చేసుకోవాలి? మార్కెట్లో చాలా ఉన్నాయి. మనం ఖచ్చితంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని చూసుకోవాలి. సో బజాజ్ అలియన్స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.23%, విచ్ ఈజ్ వెరీ హై. అండ్ దాంతోపాటు దీన్ని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆఫర్స్ ఉన్నాయి ప్రెజెంట్. ఏం ఆఫరు? మనకి డిస్కౌంట్ అన్నది ఫస్ట్ ప్రీమియం కడతారు కదా, దాంట్లో 17% వరకు ఆఫ్ ఉంది. సో మీ ఏజ్ తక్కువైతే ₹1,00,00,000 ప్లాను 583 పడుతుంది. అదే మీ ఏజ్ ఎక్కువ అనుకోండి, మహా అయితే మంత్కి 1000 పడుతుంది అంతే. 1000 అర్థమైందా అండి? అందుకనే నేనైతే 1000 చెప్పా. సో ఈ 17% డిస్కౌంట్ ఏ విధంగా వస్తుందంటే 5% ఫస్ట్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ బయర్స్కి. మీరు ఫస్ట్ టైం కొంటున్నట్లయితే 5% డిస్కౌంట్. ఆన్లైన్లో కొంటున్నారనుకోండి, సింపుల్గా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, మీరు డైరెక్ట్గా కావాలంటే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. సో ఆ లింక్ను క్లిక్ చేసి కొనుక్కుంటే 6% డిస్కౌంట్. అదేవిధంగా మీరు శాలరీడ్ అనుకోండి, ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్. అదేవిధంగా మీరు కనుక ఆటోపే పెట్టుకున్నారనుకోండి 1% డిస్కౌంట్. టోటల్గా 17% వరకు మీకైతే డిస్కౌంట్ అన్నది వస్తుంది. అండ్ దాంతోపాటు ఫ్రీ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్, కానీ అలాంటిది మనకైతే ఫ్రీగా వస్తుంది ఒకవేళ మీరు కనుక ఈ వెబ్సైట్ ద్వారా కొనుక్కుంటే. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ క్లిక్ చేసి మీ నంబర్ ఇస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తారు, A to Z మీకైతే గైడెన్స్ ఇస్తారన్నమాట. సో తీసుకోవాలంటే పాలసీ అలాగా ఇక్కడ మీ పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేసి మీరైతే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఒకవేళ స్మోకింగ్ హ్యాబిట్ ఉందనుకోండి ఎస్ అని కొట్టండి, లేకపోతే నో. అర్థమైందా అండి? ఇక్కడ ఈ సమాచారం అంతా ఇచ్చి మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ బెనిఫిట్సే. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, పొరపాటున యాక్సిడెంట్ అయ్యి మనం చనిపోతే ఎక్స్ట్రా డబ్బు మన ఫ్యామిలీకి వెళ్తుంది. వీళ్ళు ఎంతైతే ఆఫర్ చేస్తారో అది కాకుండా ఎక్స్ట్రా డబ్బు వెళ్తుంది. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. సో మనం చాలా డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ప్రీమియం హాలిడేస్ ఉన్నాయి. ఒకవేళ మనం కనుక డబ్బు లేక కట్టలేకపోతే స్కిప్ అయినా పర్లేదు,
1, 2, 3 ఇయర్స్ వరకు స్కిప్ అయినా పర్లేదు, రన్ అవుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? అండ్ ఎగ్జిట్ ఎర్లీ ఆప్షన్, మనం టర్మ్ కంటే ముందుగానే కావాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ తీసుకోవడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది, సాల్వెన్సీ రేషియో ఎక్కువ ఉంది, అండ్ డిస్కౌంట్ ఉంది, 17% వరకు డిస్కౌంట్ ఉంది, అండ్ ప్రీమియం కూడా తక్కువ. సో ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే ఇక్కడ సమాచారం అంతా ఇచ్చి మీరైతే తీసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో నేనైతే ఇచ్చా. ఇప్పుడే కావాలంటే ఈ టర్మ్ ప్లాన్ని కొనుక్కోండి. అండ్ ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో ఒకవేళ మీరు కనుక ఫినాన్స్ గురించి నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.